రేవ్ పార్టీ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నటి హేమకి మరో తలనొప్పి మొదలైంది. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెకు గట్టి షాక్ ఇచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమను సస్పెండ్ చేసే విషయంపై బుధవారం మా ప్యానెల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆ భేటీలో తుది నిర్ణయం తీసుకోలేదు. తాజాగా హేమను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని మా సభ్యులకు తెలిపారు. గత నెల 20వ తేదీన బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమ అడ్డంగా బుక్ అయింది. వైద్య పరీక్షల్లోనూ ఆమె పాజిటివ్ గా తేలింది. ముందు విచారణకు డుమ్మా కొట్టిన హేమకు మళ్లీ నోటీసులు పంపారు బెంగళూరు పోలీసులు. ఎట్టకేలకు విచారణకు వచ్చిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా జూన్ 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని మాలోని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఈ విషయంపై ఆచితూచి వ్యవహరించారు. హేమను సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మంచు విష్ణు మెసేజ్ పెట్టారు. అధిక శాతం మంది సభ్యులు సస్పెండ్ చేయాలని రిప్లైలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మా అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేశారు. ఇక సస్పెండ్ బయట పోవాలి అంటే క్లీన్ చిట్ రావాలి. అప్పటి వరకు ఆమె ఎలాంటి సినిమాల్లో నటించడానికి వీల్లేదు.